ఓం శాంతి 15వ తారీఖు ఆగస్టు నెల 2021 అవ్యక్త బాప్దాదా 3/3/1988 रिवाइज। होली कैसे मनाए तथा सदाकाल का परिवर्तन कैसे हो। హోలీ ఎలా జరుపుకోవాలి లేక సదాకాలిక పరివర్తన ఎలా అవుతుంది। आज सर्व के भाग्य विधाता बाप अपने होली हमसों से ज्ञान रत्नों की होली मनाने आए हैं। ఈరోజు సర్వుల భాగ్య విధాత బాబా తన హోలీ హంసలతో జ్ఞానరత్నాల హోలీ జరిపేందుకు వచ్చారు। మనానా అర్థాత్ మిలన్ మనానా, జరుపుకోవటము అంటే మిలనం జరుపుకోవటం। బాప్దాదా हरेक अति स्नेही सहज योगी सदा बाप के कार्य में सहयोगी, सदा पावन वृत्ति से पावन दृष्टि से सृष्टि को परिवर्तन करने वाले, सर्व होली बच्चों को देख सदा हर्षित होते हैं। बाप दादा ప్రతి ఒక్క అతి స్నేహి సహజ యోగి, సదా బాబా యొక్క కార్యంలో సహయోగి, సదా పావన వృత్తితో పావన దృష్టితో సృష్టిని పరివర్తన చేసే సర్వ హోలీ పిల్లల్ని చూసి సదా హర్షితమవుతున్నారు। पावन तो आजकल के गाये हुए महात्माएं भी बनते हैं। పావనంగా ఈ రోజుల్లో మహిమ చేయబడ్డ మహాత్ములు కూడా అవుతారు। लेकिन आप श्रेष्ठ आत्माएं हाईएस्ट होली बनते हो, కానీ శ్రేష్టాత్మలైన మీరు హైయెస్ట్ పవిత్రంగా అవుతున్నారు। అర్థాత్ సంకల్ప మాత్ర स्वप्न मात्र भी अपवित्रता वृत्ति को दृष्टि को पावन स्थिति से नीचे नहीं ला सकती। పావనంగా ఈ రోజుల్లో మహిమ చేయబడ్డ మహాత్ములు కూడా అవుతున్నారు, కానీ శ్రేష్టాత్మలైన మీరు హైయెస్ట్ ఉన్నతంగా అవుతున్నారు। అంటే సంకల్ప మాత్రం స్వప్న మాత్రంగా కూడా అపవిత్రత వృత్తిని దృష్టిని పావన స్థితి నుంచి కిందకి తీసుకురాదు। హర్ సంకల్ప్ అర్థాత్ ప్రతి సంకల్పము అంటే స్మృతి పావనంగా ఉన్న కారణంగా వృత్తి దృష్టి స్వతహాగానే పావనమవుతాయి। నా సిర్ఫ్ ఆప్ పావన్ बनते हो लेकिन ప్రకృతి को भी పావన్ బనా దేతే హో। కేవలం మీరు పావనంగా అవ్వట్లేదు, కానీ ప్రకృతిని కూడా పావనంగా తయారు చేస్తున్నారు। इसलिए पावन प्रकृति के कारण भविष्य अनेक जन्म शरीर भी पावन मिलते हैं। అందువల్ల పావన ప్రకృతి కారణంగా భవిష్యత్తులో అనేక జన్మలు శరీరాలు కూడా పావనమైనవి లభిస్తాయి। ऐसे होली हंस व सदा पावन संकल्पदारी श्रेष्ठ आत्माएं बन जाती है। ఇటువంటి హోలీ హంసలే సదా పావన సంకల్పదారి శ్రేష్టాత్మగా అవుతున్నారు। ऊंचे ते ऊंचा बाप हर बात में श्रेष्ठ जीवन वाले बनाते हैं। ఉన్నతోన్నతమైన బాబా ప్రతి విషయంలో శ్రేష్ఠ జీవితం కలవారిగా తయారు చేస్తున్నారు। పవిత్రత भी ऊंचे ते ऊंची పవిత్రత సాధారణ नहीं। పవిత్రత కూడా ఉన్నతోన్నతమైన పవిత్రత, సాధారణమైనది కాదు। साधारण पवित्र आत्माएं आप महान पवित्र आत्माओं के आगे मन से मानने का नमस्कार करेंगे कि आपकी पवित्रता अति श्रेष्ठ है। సాధారణ పవిత్రాత్మలు మహాన్ పవిత్రాత్మలైన మీ ముందు మనస్సుతోనే మీకు గౌరవాన్నిచ్చి నమస్కరిస్తారు, ఎందుకంటే మీ పవిత్రత చాలా శ్రేష్టమైనది। आजकल के गृहस्थी अपने को अपवित्र समझने के कारण जिन पवित्र आत्माओं को महान समझकर
सिर झुकाते हैं, वो महान आत्माएं कहलाने वाली आप श्रेष्ठ पावन आत्माओं के आगे मानेगी कि आपकी पवित्रता और हमारी पवित्रता में महान अंतर है। ఈ రోజుల్లో గృహస్థులు స్వయాన్ని అపవిత్రంగా భావించిన కారణంగా ఏ పవిత్రాత్మలని మహాన్గా భావించి తల వంచుతున్నారో ఆ మహానాత్మలు అనబడేవారు శ్రేష్ఠ పావనాత్మలైన మీ ముందు ఒప్పుకుంటారు. మీ పవిత్రత మా పవిత్రత కన్నా చాలా గొప్పది, महान तेड़ा उंदी अंटारू. ये होली का उत्सव आप पावन आत्माओं के पावन बनने की विधि का यादगार है. ఈ హోలీ ఉత్సవం పావన ఆత్మలైన మీకు పావనంగా అయ్యే విధి యొక్క స్మృతి చిహ్నం. क्योंकि आप सभी नंबरवार पावन आत्माएं बाप की याद की लगन की अग्नि द्वारा సదా के लिए అపవిత్రత को జలా దేతే హో. ఎందుకంటే మీరందరూ నంబర్వార్ పావనాత్మలు బాబా యొక్క స్మృతి యొక్క లగ్నమనే అగ్ని ద్వారా సదాకాలికంగా అపవిత్రతను తగలబెడుతున్నారు. అందువల్ల ముందు కాల్చే హోలీని జరుపుతారు. फिर रंग की होली व मंगल मिलन मनाते हैं. తర్వాత రంగుల హోలీ లేక మంగళ మిలనం జరుపుతారు. జలానా అర్థాత్ నామ్ నిషాన్ సమాప్త కర్నా. కాల్చటము అంటే పేరు గుర్తులు సమాప్తి అవటము. वैसे किसको नाम निशान से ख़त्म करना होता है तो क्या करते हैं. చూడండి, ఎలాగైతే ఎవరి పేరు గుర్తులు సమాప్తి చేయాలి అనుకుంటే ఏం చేస్తారు, ముందు కాలుస్తారు. इसलिए रावण को भी मारने के बाद जला देते हैं. అందుకే రావణుణ్ణి చంపిన తర్వాత తగలబెడతారు. ఏ ఆప్ ఆత్మాओं का यादगार है. ఇది ఆత్మలైన మీ యొక్క స్మృతి చిహ్నం. अपवित्रता को जला दिया अर्थात पावन होली बन गए. అపవిత్రతను కాల్చారు అంటే పావన పవిత్రంగా అయిపోయారు. బాప్దాదా సदैव సునాతే హీ హై. బాప్దాదా ఎల్లప్పుడూ వినిపిస్తూనే ఉంటారు. कि ब्राह्मणों की होली मनाना अर्थात पवित्र बनाना. బ్రాహ్మణుల యొక్క హోలీ జరుపుకోవటము అంటే పవిత్రంగా తయారవటం. तो ये चेक करो कि अपवित्रता को सिर्फ मारा है या जलाया है. కేవలం చెక్ చేసుకోండి, అపవిత్రతను చంపారా లేక తగలబెట్టారా. मरने वाले फिर भी जिंदा हो जाते हैं. कहाँ ना कहाँ श्वास छिपा रह जाता है. చనిపోయిన వారు కూడా తిరిగి బతుకుతూ ఉంటారు, ఎక్కడొక్కడ శ్వాస దాగి ఉంటుంది. लेकिन जलाना अर्थात नाम निशान समाप्त करना. కానీ తగలబెట్టడము కాల్చటము అంటే పేరు లక్షణాలు సమాప్తి చేయటం. कहाँ तक पहुँचे हैं अपने आप को चेक करना पड़े. ఎక్కడి వరకు చేరుకున్నారు మీకు మీరు చెక్ చేసుకోవాల్సిందే. स्वप्न में भी अपवित्रता का छिपा हुआ श्वास फिर से जीवित नहीं होना चाहिए. స్వప్నంలో కూడా దాగి ఉన్న అపవిత్రత శ్వాస తిరిగి జీవించేలా చేయకూడదు. इसको कहते हैं श्रेष्ठ पावनात्मा. దీన్నే శ్రేష్ఠ పావనాత్మ అంటారు. संकल्प से स्वप्न भी परिवर्तित हो जाते हैं. సంకల్పాలతో స్వప్నాలు కూడా పరివర్తన అవుతాయి. आज वतन में बाप दादा बच्चों के समय प्रति समय संकल्प द्वारा व लिखत द्वारा बाप से किए हुए वायदे देख रहे थे. ఈరోజు వతనంలో బాప్ దాదా పిల్లలకు సమయం ప్రతి సమయం చేసిన సంకల్పం ద్వారా రాసిన లెటర్లు ప్రతిజ్ఞలు బాబా చూస్తున్నారు. चाहे स्थिति में महारथी चाहे सेवा में महारथी, दोनों के समय प्रति समय के वायदे बहुत अच्छे अच्छे किए हुए हैं. భలే స్థితిలో మహారథులు లేక సేవలో మహారథులు ఇద్దరు కూడా సమయం ప్రతి సమయం ప్రతిజ్ఞలు చాలా మంచిగా చేశారు. మహారథి भी दो प्रकार के हैं. మహారథులు కూడా రెండు రకాలుగా ఉన్నారు. एक है
अपने वरदान व वर्षे की प्राप्ति के पुरुषार्थ के आधार से महारथी, और दूसरे हैं कोई ना कोई సేవా की విశేషత के ఆధార్ से మహారథి. ఒకరు తమ వరదానము వారసత్వం యొక్క ప్రాప్తి యొక్క పురుషార్థం యొక్క ఆధారంతో మహారథులు. రెండో వారు ఏదో ఒక సేవ యొక్క విశేష ఆధారంతో మహారథులు. कहलाते दोनों ही महारथी है, చెప్పడానికి ఇద్దరు మహారథులే. लेकिन जो पहला नंबर सुनाया स्थिति के आधार वाले, वो सदा मन से अतीन्द्रिय सुख के, संतुष्टता के, सर्व के दिल के स्नेह के प्राप्ति स्वरूप के झूले में झूलते रहते हैं. బాబా చెప్తున్నారు, ఎవరైతే మహారథిలో మొదటి నెంబర్ వినిపించారు కదా, స్థితి యొక్క ఆధారంతో సదా మనస్సు యొక్క అతీంద్రియ సుఖంతో, సంతుష్టతతో, సర్వుల హృదయం యొక్క స్నేహం యొక్క ప్రాప్తి స్వరూపమనే ఊయలలో ఊగుతూ ఉంటారు. और दूसरा नंबर सेवा की विशेषता के आधार वाले, రెండో నంబర్ వాళ్ళు సేవ యొక్క విశేషత యొక్క ఆధారం కలవారు. तन से अर्थात बाहर से सेवा के विशेषता के फलस्वरूप संतुष्टता दिखाई देंगे. బాబా చెప్తున్నారు, రెండో నెంబర్ సేవ యొక్క విశేషత ఆధారంతో తనువుతో అంటే బయట నుంచి సేవ యొక్క విశేషత ఫలస్వరూపంగా సంతుష్టంగా కనిపిస్తారు. सेवा की विशेषता के कारण सेवा के आधार पर मन की संतुष्टता है. సేవ యొక్క విశేషత కారణంగా సేవ యొక్క ఆధారంతో మనసు యొక్క సంతుష్టతతో ఉంటారు. सेवा की विशेषता कारण सर्व का स्नेह भी होगा, लेकिन मन से व दिल से सदा नहीं होगा. సేవ యొక్క విశేషత కారణంగా సర్వుల పట్ల స్నేహం ఉంటుంది, కానీ మనస్సుతో లేక హృదయంతో సదా ఉండదు. కభీ బాహర్ సే కభీ దిల్ సే, అప్పుడప్పుడు బయట నుంచి అప్పుడప్పుడు హృదయం నుంచి. लेकिन सेवा की विशेषता महारथी बना देती है, కానీ సేవ యొక్క విశేషత మహారథిగా తయారు చేస్తుంది. గినతీ మే మహారథి కి లైన్ మే ఆతా హై, లెక్క పెడితే మహారథి యొక్క లైన్లోకి వస్తారు. तो आज बाप दादा महारथी व पुरुषार्थी दोनों के वायदे देख रहे थे. ఈరోజు బాప్ దాదా మహారథి లేక పురుషార్థి ఇద్దరి యొక్క ప్రతిజ్ఞలు చూస్తున్నారు. అభి అభి నజదీక్ మే వాయిదే బహుత్ కియే హై, ఇప్పుడిప్పుడే దగ్గరగా చాలా ప్రతిజ్ఞలు చేశారు. తో క్యా దేఖా, మరి బాబా ఏం చూశారు? వాయిదే సే ఫాయిదా తో హోతా హై, ప్రతిజ్ఞలో లాభమైతే ఉంటుంది. క్యూంకి దృఢత కా ఫుల్ అటెన్షన్ रहता है, ఎందుకంటే దృఢత్వానికి ఫుల్ అటెన్షన్ ఉంటుంది. బార్ బార్ వాయిదే కి స్మృతి సమర్థి దిలాती है, మాటి మాటికి ప్రతిజ్ఞ యొక్క స్మృతి సమర్థతనిప్పిస్తుంది. ఇస్ కారణ్ థోడా బహుత్ పరివర్తన్ భీ హోతా హై, ఈ కారణంగా కొంచెం పరివర్తన అవుతుంది. లేకిన్ బీజ్ దబా హువా रहता है, కానీ బీజం అయితే లోపలికి ఇమిడిపోయి ఉంటుంది. ఇసిలియే జబ్ ऐसा समय व समस्या आती है तो समस्या व कारण का पानी मिलने से दबा हुआ बीज फिर से पत्ते निकालना शुरू कर देता है. అందువల్ల ఎప్పుడైతే ఇటువంటి సమయము లేక సమస్య వస్తుందో, సమస్య లేక కారణంగా నీరు లభించగానే ఆ దబాయించిన బీజం తిరిగి ఆకు బయటకి రావటం మొదలవుతుంది. సదాకే లియే సమాప్త నహీ హోతా హై, అది సదాకాలికంగా సమాప్తమవుదు. బాప్దాదా దేఖ్ రహే థే, మరి బాప్దాదా చూస్తున్నారు. జలానికి హోలీ కిన్హోనే మనాయి, కాల్చే హోలీని ఎవరు జరుపుకున్నారు? జబ్ బీజ్ కో జలాయా జాతా హై తో జలాయా హువా బీజ్ కభీ ఫల్ నహీ దేతా, ఎప్పుడైతే బీజాన్ని కాలుస్తారో ఆ కాల్చి ఉన్న బీజం ఎప్పటికీ ఫలాన్నివ్వదు. वायदे तो सभी ने किए कि बीती को बीती कर जो अब तक हुआ, चाहे अपने प्रति चाहे औरों के प्रति
सर्व को समाप्त कर परिवर्तन करेंगे. ప్రతిజ్ఞలైతే అందరూ చేశారు. గడిచిపోయింది, ఏదో గడిచిపోయింది. ఇప్పటి వరకు ఏదైతే అయిందో స్వయం పట్ల లేక ఇతరుల పట్ల సర్వుల సమస్యల్ని సమాప్తి చేసి పరివర్తన చేస్తాము. సబీనే అభి అభి వాయిదే కియే హేనా, అందరూ ఇప్పుడిప్పుడే ప్రతిజ్ఞలు చేశారు కదా. రూహ్ రిహాన్ మే సభీ వాయిదే కడితే హేనా, ఆత్మిక సంభాషణలో అందరూ ప్రతిజ్ఞలు చేశారు కదా. హర్ ఏక్ కా రికార్డ్ బాప్ దాదా కే పాస్ హై, ప్రతి ఒక్కరి రికార్డు బాప్ దాదా దగ్గర ఉంది. బహుత్ అచ్చే రూప్ సే వాయిదే కడితే హై, చాలా మంచి రూపంలో ప్రతిజ్ఞలు చేశారు. కోయి గీత్ కవిత ద్వారా, కోయి చిత్రం ద్వారా, కొంతమంది పాటలు కవితల ద్వారా, కొంతమంది చిత్రాల ద్వారా. బాప్ దాదా దేఖ్ రహే థే, బాప్ దాదా చూస్తున్నారు. జితనా చాహతే హే ఉత్నా పరివర్తన్ క్యూ నహీ హోతా, బాప్ దాదా చూస్తున్నారు. ఎంత అవ్వాలనుకుంటున్నారో అంత పరివర్తన ఎందుకు అవ్వట్లేదు. కారణం క్యా హే, కారణం ఏంటి. క్యూ నహీ సదాకే లియే సమాప్త హో జాతా హే, ఎందుకు సదాకాలికంగా సమాప్త అవ్వట్లేదు అంటే ఏం చూశారు. అప్నే ప్రతి వ దూసరోం కే ప్రతి సంకల్ప కర్తే హో, స్వయం పట్ల ఇతరుల పట్ల సంకల్పం చేస్తున్నారు. ఏ కమ్జోరీ ఫిర్ ఆనే నహీ దేంగే, ఈ బలహీనతని ఇంకా రానివ్వము అని. వా దూసరేకే ప్రతి సోచ్తే హో, మరి ఇతరుల పట్ల ఆలోచిస్తున్నారు. जिस किसी आत्मा से हिसाब किताब चूकते होने के कारण संकल्प बोल व कर्म में संस्कार ठकराते हैं, उनका परिवर्तन करेंगे. బాబా చెప్తున్నారు, ఈ బలహీనతని రానివ్వము, లేక ఇతరుల పట్ల ఆలోచిస్తున్నారు. ఏ ఆత్మతోటైతే లెక్కాచారం ఉందో ఆ లెక్కాచారం పూర్తి చేసుకునేందుకు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పరివర్తన చేస్తాము అని. లేకిన్ సమయ్ ఫిర్ సే క్యూ రిపీట్ హోతా హే, కానీ మళ్ళీ అదే టైంలో తిరిగి ఎందుకు రిపీట్ అవుతుంది, దానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు బాబా. సోచ్తే హో कि आगे से इस आत्मा के इस संस्कार को जानते हुए स्वयं को सेफ रख उस आत्मा को भी शुभ भावना शुभ कामना देंगे. ఆలోచిస్తున్నారు. ఇక ముందు నుంచి ఈ ఆత్మ యొక్క సంస్కారాలు తెలుసుకుంటూ స్వయాన్ని సేఫ్గా ఉంచుతూ ఆ ఆత్మకి శుభ భావన శుభ కామనాన్ని ఇస్తాము అని. लेकिन जैसे दूसरे की कमज़ोरी देखने सुनने व ग्रहण करने की आदत नेचुरल और बहुत काल की हो गई है. బాబా చెప్తున్నారు, ఎలాగైతే ఇతరుల బలహీనత చూస్తూ వింటూ గ్రహించే అలవాటు నేచురల్ మరియు చాలా కాలంది అయిపోయింది, ఇంక ఈ అలవాటు పెట్టుకోము అంటున్నారు. ఏతో బహుత్ అచ్చా, కానీ ఇది చాలా బాగుంది. లేకిన్ ఉస్ స్థాన్ పర్ క్యా దేఖేంగే, కానీ ఆ స్థానంలో ఏం చూస్తారు. క్యా ఉస్ ఆత్మా సే గ్రహణ్ కరేంగే, ఆ ఆత్మ నుంచి గ్రహిస్తారా. ఓ బార్ బార్ అటెన్షన్ మే నహీ రఖతే, మాటి మాటికి కూడా అది అటెన్షన్లో పెట్టట్లేదు. ఏ నహీ కర్నా హే ఏ తో యాద్ రెహతా హే, ఇలా చేయకూడదు అనేది జ్ఞాపకం ఉంటుంది. లేకిన్ ऐसी ఆత్మాओं के प्रति क्या करना है, क्या सोचना है, क्या देखना है, ఇలా చేయకూడదు ఇలా ఉండాలి అని. కానీ ఇటువంటి ఆత్మల పట్ల ఏం చేయాలి, ఏమి ఆలోచించాలి, ఏం చూడాలి, ఏ బాతే నేచురల్ అటెన్షన్ మే నహీ రహతీ, కానీ ఈ విషయాలు నేచురల్ అటెన్షన్లో ఉండట్లేదు. जैसे कोई स्थान खाली रहता उसको अच्छे रूप में अगर यूज़ नहीं करते तो खाली स्थान में कीचड़ा या मच्छर आदि स्वतः ही पैदा हो जाते हैं. ఎలాగైతే ఎక్కడైనా స్థానం ఖాళీగా ఉందనుకోండి, దాన్ని మనం మంచి రీతిలో ఉపయోగించకపోతే ఆ స్థానంలో చెత్త దోమలు అన్నీ కూడా పుడతాయి. క్యూంకి వాయుమండల్ మే మిట్టి ధూళ్ మచ్చర్ ఆది హై, ఎందుకంటే వాతావరణంలో మట్టి ధూళి దోమలు అన్నీ కూడా ఉన్నాయి. తో वो फिर से थोड़ा थोड़ा करके बढ़ जाता है, అలా నెమ్మది నెమ్మదిగా అది పెరిగిపోతుంది, ఎందుకంటే ఆ ప్లేస్ నిండి లేదు కాబట్టి. तो जब भी ఆత్మాओं के संपर्क में आते हो, కాబట్టి ఎప్పుడైతే ఆత్మల యొక్క సంపర్కంలోకి వస్తారో पहले नेचुरल परिवर्तन किया हुआ श्रेष्ठ संकल्प का स्वरूप स्मृति में आना चाहिए.
కాబట్టి ముందు నేచురల్గా పరివర్తన చేసిన శ్రేష్ఠ సంకల్పం యొక్క స్వరూపం స్మృతిలోకి రావాలి. క్యూంకి నాలెడ్జ్ఫుల్తో హో హీ జాతే హో, ఎందుకంటే జ్ఞాన సంపన్నంగా అవుతున్నారు. సభీకే గుణ్, కర్తవ్య, సంస్కార్, సేవా, स्वभाव परिवर्तन के शुभ संस्कार व स्थान सदा भरपूर होगा तो अशुद्ध को स्वतः ही समाप्त कर देगा. ముందు అందరి గుణాలు, కర్తవ్యాలు, సంస్కారాలు, సేవ, స్వభావం, పరివర్తన యొక్క శుభ సంస్కారాలు, స్థానం సదా నిండుగా ఉన్నట్లయితే అశుద్ధత స్వతహాగానే సమాప్త అయిపోతుంది. జైసే సునాయా థా, ఎలాగైతే వినిపించారు బాబా, कई बच्चे जब याद में बैठते हैं व ब्राह्मण जीवन में चलते फिरते याद का अभ्यास करते हैं तो याद में शांति का अनुभव करते हैं लेकिन खुशी का अनुभव नहीं करते. చాలామంది పిల్లలు స్మృతిలో కూర్చుంటున్నారు, బ్రాహ్మణ జీవితంలో నడుస్తూ తిరుగుతూ కూడా స్మృతి యొక్క అభ్యాసం చేస్తున్నారు. స్మృతిలో శాంతిని అనుభవం చేసుకుంటున్నారు కానీ ఖుషీని అనుభవం చేసుకోవట్లేదు. సిర్ఫ్ శాంతికి అనుభూతి कभी माथा भारी कर देती है, कभी निद्रा की तरफ ले जाती है. కేవలం శాంతి యొక్క అనుభూతి అప్పుడప్పుడు బుద్ధిని బరువు చేస్తుంది, అప్పుడప్పుడు నిద్ర వైపుకు తీసుకెళ్ళిపోతుంది. శాంతికి స్థితికి సాత్ ఖుషీ నహీ రహతి, శాంతి యొక్క స్థితితో పాటు ఖుషీ ఉండట్లేదు. ఎక్కడైతే ఖుషీ ఉండదో అక్కడ ఉమంగ్ ఉత్సాహాలు ఉండవు. और योग लगाते भी अपने से संतुष्ट नहीं होते, थके हुए रहते हैं. యోగం జోడించిన స్వయంతో సంతుష్టంగా ఉండరు, అలిసిపోయి ఉంటారు. సదా సోచ్కి మూడ్ మే రహతే, సోచ్ హీ రహతే, సదా ఆలోచన యొక్క మూడ్లో ఉంటారు, ఆలోచిస్తూనే ఉంటారు. ఖుషీ క్యూ నహీ ఆతి, ఇస్కా భీ కారణ్ హై. ఖుషీ ఎందుకు ఉండట్లేదు, దీనికి కూడా కారణం ఉంది. కేవలం ఆలోచిస్తున్నారు, నేను ఆత్మని, బిందువుని, జ్యోతి స్వరూపాన్ని, బాబా ఇలా ఉంటారు అని. లేకిన్ మే కౌన్సీ ఆత్మా హూ, కానీ నేను ఎటువంటి ఆత్మని, ముజ్ ఆత్మకి విశేషత క్యా హై, ఆత్మైన నా యొక్క విశేషత ఏంటి. జైసే మే పద్మా పద్మా భాగ్యవాన్ ఆత్మా హూ, ఎలాగైతే నేను పద్మా పద్మా భాగ్యవాన్ ఆత్మను, నేను ఆది రచన గల ఆత్మను, నేను బాబా యొక్క హృదయ సింహాసనాధికారి ఆత్మను. ఏ విశేషతాయే జో ఖుషీ దిలాతీ హై ఓ నహీ సోచ్తే హో, ఈ విశేషతలు సంతోషాన్ని ఇప్పిస్తాయి అనేది ఆలోచించట్లేదు. సిర్ఫ్ బిందు హూం, జ్యోతి హూం, శాంతస్వరూప హూం, కేవలం బిందువుని, జ్యోతిని, శాంతి స్వరూపాన్ని అనుకుంటూ శాంతిలోకి వెళ్ళిపోతున్నారు. అందుకే బుద్ధి బరువైపోతుంది. ऐसे ही जब स्वयं के प्रति अन्य आत्माओं के प्रति परिवर्तन के दृढ़ संकल्प करते हो, ఇలాగ ఎప్పుడైతే స్వయం పట్ల, ఇతర ఆత్మల పట్ల పరివర్తన యొక్క దృఢ సంకల్పం చేస్తారో, స్వయం పట్ల, ఇతర ఆత్మల పట్ల శుభ శ్రేష్ఠ సంకల్ప విశేషతల్ని సదా ఇమర్జ్ చేసుకోండి, అప్పుడు సదా పరివర్తన అయిపోతారు అని చెప్తున్నారు బాబా. జైసే ये संकल्प आता है कि ये है ही ऐसा, ये होगा ही ऐसा, ये करता ही ऐसे है. ఎలాగైతే సంకల్పం చేస్తున్నారు, వీళ్ళు ఇంతే, వీళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళు ఇలాగే చేస్తారు. इसके बजाय यही सोचो कि ये विशेषता प्रमाण विशेष ऐसा है. దానికి బదులు ఇలా ఆలోచించండి, వీరి విశేషత ప్రమాణంగా ఇలాంటి విశేషమైన వారు అని. జైసే కమ్జోరీ కా ऐसा वैसा आता है, ఎలాగైతే బలహీనతల్లో అలా ఇలా అని వస్తుందో, శ్రేష్టత యొక్క విశేషతలో కూడా అలా ఇలా అంటూ ఎదురుగా తీసుకురండి. స్మృతి కో, స్వరూప్ కో, వృత్తి కో, దృష్టి కో పరివర్తన్ మే లావో. స్మృతిని, స్వరూపాన్ని, వృత్తిని, దృష్టిని కూడా పరివర్తనలోకి తీసుకురండి. ఇస్ రూప్ సే స్వయం కో భీ దేఖో और दूसरों को भी देखो. ఈ రూపంతో స్వయం చూసుకోండి, ఇతరులను కూడా చూడండి. ఇస్కో कहते हैं స్థాన్ భర్ దియా. దీన్నే స్థానాన్ని నింపడమని అంటారు, ఖాళీగా వదలడం కాదు. ఇస్ విధి సే జలానే కి హోలీ మనావో. ఈ విధి ద్వారా కాల్చే హోలీని జరుపుకోండి. अपने प्रति व दूसरों के प्रति ऐसे कभी नहीं सोचो कि देखो हमने कहा था ना कि ये बदलने वाले ही नहीं. బాబా చెప్తున్నారు, స్వయం పట్ల, ఇతరుల పట్ల ఎప్పుడు ఇలా ఆలోచించద్దు. చూడండి, మేము చెప్పాం కదా వీళ్ళు మారరు అని, వీళ్ళు మారేవాళ్ళు కాదు అని అలా అనొద్దు.
लेकिन उस समय अपने से पूछो कि क्या मैं बदला हूँ, కానీ ఆ సమయంలో స్వయాన్ని ప్రశ్నించుకోండి, నేను మారానా అని. स्वयं परिवर्तन ही స్వపరివర్తన్ ही औरों को भी పరివర్తన సామ్నే లాయేగా. స్వపరివర్తనే ఇతరుల పరివర్తనని ఎదురుగా తీసుకొస్తుంది. हर एक ये सोचो कि पहले मैं बदलने का एग्जाम्पल बनूं. బాబా చెప్తున్నారు, ముందు ప్రతి ఒక్కరూ కూడా ఇది ఆలోచించండి, ముందు నేను మారేందుకు ఎగ్జాంపుల్గా అవ్వాలి. దీన్నే హోలీని కాల్చటము అంటారు. జలానికి బినా మనానా నహీ హోతా హే. కాల్చకుండా జరుపుకోరు, ముందు కాలుస్తారు. ఎందుకంటే కాల్చిన తర్వాత స్వచ్ఛమైపోయారు, శ్రేష్ఠ పవిత్రంగా అయిపోయారు. तो ऐसी आत्मा को स्वतः ही बाप के संग का रंग लगा हुआ रहता है. ఎందుకంటే ఇటువంటి ఆత్మలకు బాబా యొక్క సాంగత్యం యొక్క రంగు సదా అంటుకునే ఉంటుంది. सदा ही ऐसी आत्मा बाप से व सर्व आत्माओं से मंगल मिलन अर्थात కళ్యాణకారి శ్రేష్ఠ శుభ్ మిలన్ మనాతి रहती है. మరి ఇటువంటి ఆత్మలు బాబాతో సర్వ ఆత్మలతో మంగళ మిలనము అంటే కళ్యాణకారి శ్రేష్ఠ శుభమిలనం జరుపుకుంటూనే ఉంటారు. సమझा, అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. ऐसी होली मनानी है ना, ఇటువంటి హోలీ జరుపుకోవాలి కదా. जहाँ उमंग उत्साह होता है वहाँ हर घड़ी उत्सव ही है. ఎక్కడైతే ఉమంగ ఉత్సాహాలు ఉంటాయో అక్కడ ప్రతి ఘడియా ఉత్సవం ఉంటుంది. तो खुशी से खूब मनाओ, खेलो, खाओ, मौज करो, लेकिन सदा होली बन मिलन मनाते रहो. ఎక్కడైతే ఉమంగ్ ఉత్సాహాలు ఉంటాయో అక్కడ ప్రతి ఘడియా ఉత్సవం ఉంటుంది. కాబట్టి ఖుషీగా ఎక్కువ జరుపుకోండి, ఆడండి, తినండి, ఆనందంగా ఉండండి, కానీ సదా హోలీని జరుపుకుంటూ ఉండండి. అచ్చా, सदा हर सेकंड बाप द्वारा वरदान की मुबारक लेने वाले, సదా ప్రతి సెకండు బాబా ద్వారా వరదానం యొక్క శుభాకాంక్షలు తీసుకునే వారికి, सदा हर ब्राह्मण आत्मा द्वारा शुभ भावना की मुबारक लेने वाले, సదా ప్రతి బ్రాహ్మణ ఆత్మ ద్వారా శుభ భావన యొక్క శుభాకాంక్షలు తీసుకునే వారికి, सदा అతి శ్రేష్ఠ పావన ఆత్మాओं సదా అతి శ్రేష్ఠ పావన ఆత్మలకు, सदा संग के रंग में रंगी हुई आत्माओं को, सदा सांगత్యం యొక్క రంగులో మునిగిపోయిన ఆత్మలకు, सदा बाप से मिलन मनाने वाली आत्माओं को, सदा బాబాతో మిలనం జరుపుకునే ఆత్మలకు, బాప్ దాదా కా యాద్ ప్యార్ और నమస్తే. బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, गुड मॉर्निंग मरियु नमस्ते नमस्ते नमस्ते. पर्सनल मुलाकात के समय वरदान के रूप में उच्चारे हुए महावाक्य, पर्सनल मिलనం సమయంలో వరదానం రూపంలో ఉచ్చరించిన మహావాక్యాలు. फर्स्ट पॉइंट, सदा अपने को बाप की याद की छत्र छाया में रहने वाली श्रेष्ठ आत्मा अनुभव करते हो. సదా స్వయాన్ని బాబా యొక్క స్మృతి అనే ఛత్రఛాయలో ఉండి శ్రేష్ఠ ఆత్మగా అనుభవం చేసుకుంటున్నారు కదా. ऐसी छत्र छाया ही सेफ्टी का साधन है. ఇటువంటి ఛత్రఛాయే సేఫ్టీకి సాధనం. इस छत्र छाया से संकल्प में भी अगर पाँव बाहर निकालते हो तो क्या होगा. ఈ ఛత్రఛాయలో సంకల్పమైనా ఒకవేళ కాలు బయట పెడితే ఏమవుతుంది. రావణ్ ఉఠాకర్ లే జాయేగా और శోకవాటిక మే బిఠా దేగా. రావణుడు ఎత్తి తీసుకెళ్ళి కూర్చోబెడతాడు శోకవాటికలో. तो वहाँ तो जाना नहीं है, మరి అక్కడికి వెళ్ళకూడదు. सदा बाप की छत्र छाया में रहने वाली बाप की स्नेही आत्मा हूँ, इसी अनुभव में रहो. కాబట్టి సదా బాబా ఛత్రఛాయలో ఉండే బాబాకి స్నేహి ఆత్మను ఇదే అనుభవంలో ఉండండి. इसी अनुभव से सदा शक्तिशाली बन आगे बढ़ते रहेंगे. ఈ అనుభవంతోనే సదా శక్తిశాలి అయి ముందుకు వెళ్ళిపోతారు. सेकंड पॉइंट, सदा अपने को बाप दादा की नज़रों में समाई हुई आत्मा अनुभव करते हो ना. సదా స్వయాన్ని బాప్ దాదాల నయనాలలో ఇమిడిపోయిన ఆత్మగా అనుభవం చేసుకుంటున్నారా. నయనో మే సమాయి హుయి ఆత్మ కా స్వరూప్ క్యా హోగా. నయనాలలో ఇమిడిపోయిన ఆత్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది. ఆంఖో మే క్యా హోతా హే, కళ్ళల్లో ఏముంటుంది, బిందు కదా. దేఖ్నేకి సారీ శక్తి బిందీ మే హే నా, చూసే శక్తి అంతా బిందువులోనే ఉంది కదా.
तो नयनों में समाई हुई अर्थात सदा बिंदु स्वरूप में स्थित रहने वाली, ऐसा अनुभव होता है ना. నయనాలలో ఇమిడిపోవటము అంటే సదా బిందు స్వరూపంలో స్థితులైపోవడం అలా అనుభవం అవుతుంది కదా. ఇస్కో హీ కహతే హే నూరే రతన్, అప్పుడే కంటి రత్నాలు అని అంటారు. కాబట్టి సదా స్వయాన్ని ఈ స్మృతిలో ముందుకు తీసుకువెళ్తుండండి. సదా ఇస్సీ నషే మే రహో కి మే నూరే రతన్ ఆత్మా హూ. సదా ఇదే నషాలో ఉండండి, నేను కంటి రత్న ఆత్మను. వరదానము, अपनी अलौकिक रूहानी वृत्ति द्वारा सर्व आत्माओं पर अपना प्रभाव डालने वाले मास्टर ज्ञान सूर्य भव. తమ అలౌకిక ఆత్మిక వృత్తి ద్వారా సర్వాత్మలపైన తమ ప్రభావాన్ని వేసే మాస్టర్ జ్ఞాన్ సూర్య భవ. जैसे कोई आकर्षण करने वाली चीज़ आसपास वालों को अपनी तरफ आकर्षित करती है, सभी का अटेंशन जाता है. ఎలాగైతే ఏదైనా ఆకర్షించే వస్తువు దగ్గర వాళ్ళని తమ వైపుకి ఆకర్షించినప్పుడు అందరి అటెన్షను వెళ్తుంది. वैसे जब आपकी वृत्ति अलौकिक रूहानियत वाली होगी तो आपका प्रभाव अनेक आत्माओं पर स्वतः पड़ेगा. అలాగే ఎప్పుడైతే మీ యొక్క వృత్తి అలౌకికంగా ఆత్మీయతతో ఉంటుందో మీ యొక్క ప్రభావం అనేక ఆత్మలపై స్వతహాగా పడుతుంది. अलौकिक वृत्ति अर्थात न्यारे प्यारेपन की स्थिति स्वतः अनेक आत्माओं को आकर्षित करती है. अलौकिक वृत्ति అతీతం మరియు అతి ప్రియ స్థితి స్వతహాగానే ఇతరాత్మలను ఆకర్షిస్తుంది. ऐसी अलौकिक शक्तिशाली आत्माएं मास्टर ज्ञान सूर्यपन अपना प्रकाश चारों ओर फैलाती है. ఇటువంటి అలౌకిక శక్తిశాలి ఆత్మలు మాస్టర్ జ్ఞాన సూర్యులయ్యి తమ ప్రకాశాన్ని నలుమూలలా వ్యాపింపచేస్తారు. స్లోగన్ను, సదా స్వమాన్ की सीट पर स्थित रहो तो सर्व शक्तियाँ आपका ఆర్డర్ మాన్తీ रहेगी. సదా స్వమానం యొక్క సీట్పై స్థితి అయి ఉన్నట్లయితే సర్వశక్తులు మీ యొక్క ఆర్డర్ని పాటిస్తాయి. సూచన, आज मास का तीसरा रविवार अंतर्राष्ट्रीय योग दिवस है. बाबा के सभी बच्चे सायं 6:30 बजे से 7:30 बजे तक विशेष मास्टर मुक्तिदाता बन पुरानी देह और देह के दुनिया के बंधनों से पुराने संस्कार स्वभाव से मुक्त बन मुक्ति जीवन मुक्ति का वरदान देने की सेवा करें. ఈరోజు 3వ ఆదివారం బాబా పిల్లలందరూ కూడా సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు విశేషంగా మాస్టర్ ముక్తిదాతగా అయి ఈ పాత దేహము దైహిక ప్రపంచం యొక్క బంధనాలకి పాత స్వభావ సంస్కారాల నుండి ముక్తులయ్యి ముక్తి జీవన్ముక్తి యొక్క వరదానాన్ని ఇచ్చే సేవ చేయండి. అచ్చా, ఓం శాంతి.